ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్లో మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఈ మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమని చెప్పుకుంటాం? y ఈజ్ ఈక్వల్ f ఆఫ్ x ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటాం కదా. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనం అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ డివైడెడ్ బై 4a స్క్వేర్ అని రాసుకోవచ్చు. దీన్ని ఏతో మల్టిప్లై చేసానుకో అంటే ఈ టర్మ్ని ఏతో మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా ఏతో మల్టిప్లై చేసినప్పుడు ఏ టర్మ్కి ఆ టర్మ్ రాయాల్సి వచ్చినప్పుడు a ఇంటూ x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ b/2a హోల్ స్క్వేర్. అట్లాగే సెకండ్ టర్మ్ని కూడా ఏతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, ఒక ఏ క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది? 4ac మైనస్ b స్క్వేర్ బై 4a ఉంటుంది. ఇదంతా ఏంటి అంటే f ఆఫ్ x వాల్యూ అనమాట. అయితే మనం ఇప్పుడు దీని మొత్తాన్ని అనలైజ్ చేద్దాం. ఫర్ సపోజ్ లెట్ ఏ గ్రేటర్ దాన్ 0 అనుకోండి. ఫర్ సపోజ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అనే కదా. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్, ఇక్కడ కూడా పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే మొత్తం ఓవరాల్గా ఇది పాజిటివ్. ఫర్ సపోజ్ ఇది పాజిటివ్ వాల్యూ అన్నాం కదా. ఫర్ సపోజ్ 10 అనుకోండి. ఫర్ సపోజ్ ప్లస్ దీని వాల్యూ 10, ఇది ఒక నెంబర్ లాగా తీసుకున్నట్లయితే 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అన్నాం అనుకో. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? f ఆఫ్ x పెద్దదా, 4ac మైనస్ b స్క్వేర్ బై 4a పెద్దదా? ఇదే పెద్దది, ఎందుకంటే దీని మీద ఒక 10 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే దీన్ని పోల్చుకున్నట్టయితే f ఆఫ్ xే పెద్దది. f ఆఫ్ xే పెద్దది. కొన్ని సందర్భాల్లో ఇది 0 అయినప్పుడు ఈక్వల్ టు అవుతుందన్నమాట. అంటే మనం దేంతో పోల్చాలి? f ఆఫ్ xే పెద్దది. ఎందుకలాగా? f ఆఫ్ x రావాలంటే ఈ టర్మ్కి ఒక 10 యాడ్ అయింది అనుకోండి. అప్పుడు ఈ టర్మ్ మీద ఈ టర్మ్కి ఒక 10 యాడ్ అయితేనే f ఆఫ్ x వస్తుంది. కాబట్టి f ఆఫ్ xే పెద్దది. f ఆఫ్ x పెద్దది అంటే గ్రేటర్ దాన్ ఏమంటాం? 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అని చెప్తాం. దట్ మీన్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఈక్వల్ కూడా అవుతుంది. అది ఏ సందర్భం అని చెప్తాం? ఇది గ్రేటర్ దాన్. ఎందుకు అలాగా అంటే ఇఫ్ ఒకవేళ x అనేది మైనస్ b/2a తీసుకున్నాం అనుకో, మైనస్ b/2a అవుతే అప్పుడు ఏమవుతుంది? అయితే f ఆఫ్ x ఏమవుతుంది? ఈక్వల్ టు a ఇంటూ x దగ్గర మైనస్ b/2a పెట్టుకుంటాం ప్లస్ b/2a హోల్ స్క్వేర్. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది. ప్లస్ ఏం మిగులుతుంది? 4ac మైనస్ b స్క్వేర్ బై 4a ఉంటుంది. దట్ మీన్స్ ఇది మొత్తం 0 కదా. 0 ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 4a ఉంటుంది. అంటే f ఆఫ్ x అనేది కొన్ని కాదు, ఒక x ఈక్వల్ టు మైనస్ b/2a ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈక్వల్ టు కూడా అవుతుంది. అది సో అంటే x ఈక్వల్ టు మైనస్ b/2a అయినప్పుడు మాత్రమే అది f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అవుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తాం? f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అవుతుంది. ఎట్ x విలువ ఎక్కడ? మైనస్ b/2a దగ్గర. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. అయితే
ఇక్కడ ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే లోయెస్ట్ వాల్యూ ఏమవుతుంది అంటే హైయెస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే ఎఫ్ ఇక్కడ ఉన్న వాల్యూని లోయెస్ట్ వాల్యూ అంటారు. సరే, ఇక్కడ లోయెస్ట్ వాల్యూ అంటే మినిమం వాల్యూ అవుతుంది. దీనికి ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు గ్రాఫ్లు ఎలా ఉంటాయి? ఫస్ట్ దాంట్లో ఎలా ఉంటుంది చూడండి. ఒక గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఫస్ట్ గ్రాఫ్ ఇట్లా తీసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మినిమం అవుతుంది అంటే ఇది -b/2a, 4ac. ఇక్కడ ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా డి అంటే ఏంటి? ఇక్కడ డి అంటే b² - 4ac అనొచ్చు. అలాగే -d అంటే ఏమవుతుంది? గుర్తులు మార్చేస్తాం కదా, అంటే -d కావాలంటే దీనికి అన్నిటి గుర్తులు మార్చేసామనుకో 4ac - b² అవుతుంది. అంతే. ఈ టర్మ్ ఏమని రాసుకోవచ్చు? f of x is equal -d/4a అనొచ్చు. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ -b/2a దగ్గర y కోఆర్డినేట్ ఏమవుతుంది? ఇది yx కోఆర్డినేట్. అంటే y కోఆర్డినేట్ ఏమవుతుంది అంటే -d/4a. అంటే ఇక్కడ మినిమం వాల్యూ ఏమంట? ఇది అన్నిటికన్నా మినిమం అంటే లీస్ట్ వాల్యూ ఇదే. లీస్ట్ పాయింట్ ఇక్కడ ఇదే కదా. ఈ మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా అప్పర్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే లీస్ట్ పాయింట్ ఇదే. అంటే ఏ పాయింట్ దగ్గర? -d/4a అనమాట. అట్లాగే ఇది ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఇంకొక అబ్జర్వేషన్ ఏమని తెలుసు మనకి? ఇట్లా ఇంకో గ్రాఫ్ ఇది. ఈ గ్రాఫ్లో మనకి వై యాక్సిస్ తీసుకున్నప్పుడు లోయెస్ట్ పాయింట్ ఏది? ఇది. అంటే లోయెస్ట్ పాయింట్ ఎక్కడ? ఎక్స్ కోఆర్డినేట్ -b/2a, వై కోఆర్డినేట్ -d/4a అనమాట. అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ అయినప్పుడు ఇదే పాయింట్ -d/4a అవుతుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అవుతే ఇది వై యాక్సిస్ అవుతుంది అనమాట. ఇంకో డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకో డయాగ్రామ్లో ఇవన్నీ ఎక్కడ? ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అప్పర్లో ఉండేది ఎప్పుడు? ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడేగా. అంటే ఇక్కడ ఇంకా థర్డ్ రూట్ తీసుకున్నట్లయితే అప్పర్లో ఉండిద్దిగా ఇది. అంటే ఇక్కడ ఉంటుంది లోయెస్ట్ పాయింట్ అంటే మినిమం పాయింట్ అనమాట. మినిమం పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ ఏమంట? -b/2a, -d/4a అంటాం. అయితే ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది? ఇక్కడ -b/2a అవుతుంది. అంటే ఇక్కడ ఇది వై కోఆర్డినేట్ అవుతుంది. వై కోఆర్డినేట్ దగ్గర పాయింట్ ఏమవుతుంది? -d/4a. అంటే ఓవరాల్ ఈ డయాగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వీటన్నిటిలో కూడా మినిమం పాయింటే ఉంటుంది. అంటే ఇక్కడ అనమాట. అంటే మినిమం పాయింట్ ఉంటుంది. మినిమం పాయింట్ ఇది మినిమం పాయింట్, ఇక్కడ మినిమం పాయింట్. అంటే మొత్తం మీద మనం ఏం చెప్తాం? మినిమం వాల్యూ ఎట్ x is equal -b/2a వద్ద మినిమం వాల్యూ ఈజ్ ఏమని చెప్తాం? 4ac - b²/4a అని చెప్తాం. దాన్ని ఎలా రాయొచ్చు? ఇంకా -d/4a అని కూడా అంటాం అనమాట. అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ మ్యాక్సిమం. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఓన్లీ మినిమం పాయింటే ఉంటుంది. ఇక్కడ ఇది మినిమం పాయింట్ అనమాట. మినిమం వాల్యూ అంటారు. మినిమం వాల్యూ. ఇంకా మిగిలినన్నీ కూడా అప్పర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ హ్యావ్ మ్యాక్సిమం ఉండే ఛాన్సే లేదనమాట. డస్ నాట్ హ్యావ్ మ్యాక్సిమం అని చెప్తాం. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఉండే ఛాన్సే లేదనమాట. కనుక్కోవడానికి వీలు కుదరదు.
నెక్స్ట్ చాయిస్ ఏంటంటే మనం కనుక్కోవాల్సింది నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఏ లెస్ దాన్ 0. సెకండ్ ఆప్షన్ ఏమని చెప్తామంటే ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అయినట్లయితే, ఏ లెస్ దాన్ 0 అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది, డౌన్వర్డ్స్లో ఉంటుంది. అయితే మనం చూసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా రాసుకున్నాం మనం, ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ అన్నాం కదా, ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అని రాసుకున్నాం కదా. ఇందులో ఏ నెగిటివ్ అనుకున్నాం. ఏ నెగిటివ్ అయితే ఇది నెగిటివా, ఇది నెగిటివ్, ఇది ఖచ్చితంగా పాజిటివే ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ టర్మ్ కదా, పాజిటివ్. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ఈ టర్మ్ మొత్తం నెగిటివ్ కదా. అయితే ఇందులో ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, పర్ సపోజ్ నెగిటివ్ వాల్యూ అన్నావు కదా, పర్ సపోజ్ -10 అన్నాను, పర్ సపోజ్ ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అన్నా. ఈ రెండింటిని పోల్చుకోవాలి. ఈ రెండింటిని పోల్చుకున్నట్లయితే ఈ రెండిట్లో ఏది చిన్నది అవుతుంది, ఏది పెద్దది అవుతుంది అంటే ఇదే పెద్దది అవుతుంది. ఇది పెద్దది అవుతుంది, ఇది చిన్నది. అంటే దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది కదా, అంటే ఇదే చిన్నది అవుతుంది, అంటే స్మాల్ అయిపోతుంది. ఇది స్మాల్ అయిపోతుంది, ఇది పెద్దది అయిపోతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేసేటప్పుడు ఏది స్మాల్ అవుతుందంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నావు కదా, -10 తీసేస్తున్నావా, ఇలాంటి టర్మ్లోంచి కొంత వాల్యూని తీసేస్తున్నావు, ఎంతో కొంత వాల్యూని తీసేస్తున్నావు. సో ఎంతో కొంత వాల్యూని తీసేసినందువల్ల ఇదే తగ్గుతుంది అన్నప్పుడు మనం ఏం చెప్తాం, 4ac మైనస్ బి స్క్వేరే పెద్దది బై 4aనే పెద్దది, అంటే లెస్ దాన్, అంటే ఇదే పెద్దది. సో ఈ వాల్యూ పెద్దది కాబట్టి మనం ఏం అబ్జర్వ్ చేస్తాం. ఇంకొక విషయం, మళ్ళీ ఇఫ్ ఒకే ఒక సందర్భంలో మాత్రం ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అంటే x = -b/2a, ఇందాక తీసుకున్నట్టుగా -b/2a తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, -b/a, a ఇంటూ -b/a ప్లస్ 2 ప్లస్ b/2a హోల్ స్క్వేర్ అంటే 0 కదా, 0 ప్లస్ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. సో అంటే మొత్తం మీద ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 4ac మైనస్ బి స్క్వేర్, 4ac 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అనమాట. అంటే ఈ పైన ఈక్వల్ టు అవుతుంది. అంటే ఇక్కడ మనం గ్రాఫ్లో ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే ఇది అనేది ఏమవుతుంది చూద్దాం, ఇది మ్యాక్సిమం అవుతుంది, ఇది మినిమం అవుతుంది. ఓకే, ఇది మ్యాక్సిమం అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ అంటే డయాగ్రామ్స్ ఎలా ఉండాలి, 3 డయాగ్రామ్స్ని మనం గీసుకున్నట్లయితే ఇట్లాగా, అంటే 3 కేసెస్లో మ్యాక్సిమం అంటే ఇదే హైయెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది చూసారా, అది మ్యాక్సిమం. అంటే -b/2a దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ దగ్గర ఏమవుతుంది, -b/4a అవుతుంది. సో అంటే మ్యాక్సిమం హైయెస్ట్ పాయింట్ ఇదే అవుతుంది, మిగిలినవన్నీ ఈ పాయింట్ కన్నా మినిమమే అనమాట. అంటే ఇదేంటి -d/4a అవుతుంది. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, -b/2a, వై కోఆర్డినేట్ ఏంటి, వై కోఆర్డినేట్ -d/4a అనమాట, వై కోఆర్డినేట్ -d/4a. ఇంకొక డయాగ్రామ్లో చూసినట్లయితే ఇట్లా పెట్టుకుంటాం, వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనమాట. ఇలా యారో మార్క్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు, ఇది వై యాక్సిస్ అయినప్పుడు ఇలా తీసుకున్నట్లయితే దీనిలో సెకండ్ కేసు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక టచ్ చేస్తూ వెళ్తుంది. అంటే ఈ పాయింట్ పేరేంటి, -b/2a మైనస్ d/4a, ఇదే మ్యాక్సిమం పాయింట్. మిగిలిన పాయింట్స్ అని ఇది హైయెస్ట్లో ఉంది కదా, అప్పర్లో ఉందన్నమాట, ఒక పర్వతం లాగా ఉందన్నమాట. అంటే అప్పర్లో ఉన్నదే హైయెస్ట్ పాయింట్, ఇంకా మిగిలిన పాయింట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అట్లాగే ఈ డయాగ్రామ్లో కూడా ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇలా తీసుకుంటాం డయాగ్రామ్ని. అలా తీసుకున్నప్పుడు
ఇక్కడ కూడా పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ అది హైయెస్ట్ పాయింట్ అనమాట. మ్యాక్సిమం వాల్యూ అవుతుంది ఈ డయాగ్రామ్స్లో. మ్యాక్సిమం వాల్యూ అంటే -b/2a -d/4a అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. x కోఆర్డినేట్ అంటేనేమో -b/2a, y కోఆర్డినేట్ అంటే -d/4a అనమాట. నెక్స్ట్ మనం ఇంకా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తాం, మ్యాక్సిమం కదా ఈ సందర్భంలో మనకు కావాల్సింది. సో మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ కదా, ఎక్కడ x కోఆర్డినేటు -d/2a దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది -d/4a అవుతుంది. అంటే 4ac - b²/4a అవుతుంది. దాన్ని ఎలా రాసుకుంటాం, -d/4a అనమాట. సో దీన్ని మ్యాక్సిమం వాల్యూ అట్ x = -b/2a అనమాట. అయితే ఇందులో మినిమం వాల్యూ అనేది ఉండదన్నమాట. అంటే f(x) డస్ నాట్ హ్యావ్ అని చెప్తాం. ఈ సందర్భంలో f(x) డస్ నాట్ హ్యావ్ మినిమంని కలిగి ఉండదన్నమాట. డస్ నాట్ హ్యావ్ మినిమం అని చెప్తాం. సో ఈ రెండింటి నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఏంటంటే y = f(x) = ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు మొదటి సందర్భంలో 4ac - b²/4a అనేది మినిమం కదా. మిగిలిన పాయింట్స్ అన్నీ ఏమవుతాయి, ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతాయి, అవునా. అది ఏ సందర్భం, ఇఫ్ a > 0 అంటే ఎలా ఉంటుంది డయాగ్రామ్, అప్వర్డ్స్ అనమాట. అప్వర్డ్స్ అంటే ఇలా, ఇదే లీస్ట్ పాయింట్. మిగిలిన పాయింట్స్ అన్నీ ఏంటి, అప్పర్లోకి వెళ్ళిపోతాయి. అంటే లీస్ట్ పాయింట్ నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోతాయి, ఇన్ఫినిటీ వరకు అనమాట. ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు ఇన్ఫినిటీ అప్ టు ఇన్ఫినిటీ అని అర్థం. అంటే లీస్ట్ పాయింట్ కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం వాల్యూ నుంచి అప్పర్ వాల్యూ అంటే ఇన్ఫినిటీ వరకు గ్రాఫ్ వెళ్తుందన్నమాట. ఎప్పుడు a > 0 అయినప్పుడు. ఇంకోటి ఏమంటా, y బిలాంగ్స్ టు నెగిటివ్ నుంచి, అంటే -∞ నుంచి 4ac - b²/4a అనమాట. ఇది ఎప్పుడు అంటే ఇఫ్ a <0 అయినప్పుడు. a <0 అయినప్పుడు గ్రాఫ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి కదా. అంటే అప్పర్ పాయింట్ -∞ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తాయి అన్నమాట. ఇటు కూడా నెగిటివే. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది వాల్యూ, -∞. ఇవన్నీ ఇటు ఇవ్వబోతుంది కాబట్టి -∞. ఎట్లన్నా డౌన్వర్డ్స్ కాబట్టి -∞. అంటే -∞ నుండి స్టార్ట్ అయ్యి ఇది మ్యాక్సిమం పాయింట్ వాల్యూ ఏమొస్తుందంటే 4ac - b²/4a వరకు వస్తుందన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చామనుకో, ఫైండ్ ది ఎగ్జాంపుల్ కనుక్కుందాం. ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 6x - 5 - x² అన్న. అంటే దీనిలో దిస్ ఈజ్ కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేస్తాం, ax² + bx + cతో కంపేర్ చేస్తాం. x² కోషెంట్ దీనిలో ఎంత, -1. x కోషెంట్ ఎంత, b = 6. c కాన్స్టెంట్ ఎంత, -5. అయితే ఏని ఏం అబ్జర్వ్ చేశాను, నెగిటివ్ అని అబ్జర్వ్ చేశాను. నెగిటివ్ అంటే ఏంటి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే డౌన్వర్డ్ అయినా నెగిటివ్ ఇట్లా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే a <0 ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఆ ఎక్స్ప్రెషన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఇది ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, 4ac ఇట్లా
4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అనమాట. అయితే ఏ పాయింట్ దగ్గర మైనస్ బీ బై 2a కామా అనమాట. అంటే దాన్ని సింప్లిఫైజ్గా ఎలా అంటాం, మైనస్ బీ బై 2a కామా మైనస్ డి బై 4a అంటాం. అయితే ఇప్పుడు మ్యాక్సిమమ్మా మినిమమ్మా, అది మ్యాక్సిమమే కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటాం, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ, 6x మైనస్ 5 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్కడ ఉండాలి, మైనస్ బీ బై 2a ఈక్వల్ టు ఏమవుతుంది, ఈక్వల్ టు మైనస్ డి బై 4a అంటే ఏంటి, 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ విలువ దగ్గర అన్నప్పుడు ఎక్స్ వాల్యూ దగ్గర అంటే మైనస్ 6/2 ఇంటూ -1 మైనస్ క్యాన్సిల్ 2 3s అంటే 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వద్ద దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. అయితే ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 4 ఇంటూ ఏ అంటే -1, సి అంటే -5 మైనస్ బి అంటే 6 స్క్వేర్ బై 4 ఇంటూ ఏ అంటే ఎంత -1 -4 ఇంటూ -1 ఇంటూ -5 అంటే -5 అంటే 4 ఇంటూ 5 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ 20 మైనస్ 36 డివైడెడ్ బై -4 అవుతుంది. -16/-4 మైనస్ క్యాన్సిల్ 4 టైమ్స్ అనమాట. అంటే దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 4 అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫైండ్ ది మినిమం వాల్యూ కనుక్కుందాం. ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 17 అందాం. అయితే దిస్ ఈజ్ కంపేరింగ్ విత్ ఏమందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనమాట. హియర్ ఏ ఈక్వల్ టు ఏమంటాం, ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏమి లేకపోతే 1 దట్ ఈజ్ ఈక్వల్ బి ఈక్వల్ టు -8 సి ఈక్వల్ టు 17 అనమాట. సి ఈక్వల్ టు 17 అంటే ఏబీసీ వాల్యూస్ వచ్చినాయి కదా. అయితే ఏని ఎలా అబ్జర్వ్ చేద్దాం, ఏ పాజిటివా నెగిటివా, ఏ అనేది పాజిటివ్ కాబట్టి ఏ ఈక్వల్ టు ఏ వాల్యూని బట్టి మనం గ్రాఫ్ని అనలైజ్ చేసుకుంటాం. గ్రేటర్ దాన్ కదా, పాజిటివ్ అన్నప్పుడు అప్వర్డ్స్లో ఉంటుంది, గ్రాఫ్ ఇలా ఉంటుంది అంటే ఏ గ్రేటర్ దాన్ 0 కదా. అంటే ఇక్కడ మినిమం వాల్యూ ఉందా మ్యాక్సిమం వాల్యూ ఉందా, మినిమం వాల్యూ ఉంది. గ్రాఫ్ చూడగానే మనకు అర్థమైపోవాలి. మిగిలిన వాల్యూస్ అన్నీ కూడా అప్వర్డ్స్లో ఉన్నాయి, అప్పులో ఉంటాయి అనమాట. అంటే ఇదే లీస్ట్ వాల్యూ. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, -b/2a -d/4a అని గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఏ పాయింట్ దగ్గర ఏ వాల్యూ ఉంటుంది అంటే -b/2a దగ్గర మినిమం వాల్యూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి మినిమం వాల్యూ కదా కావాలి, ఏ వాల్యూని బట్టి మినిమం వాల్యూ చెప్తాం. సో మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 7 మినిమం వాల్యూ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ మనకి, ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది -b/2a అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ -b అంటే మైనస్ ఆఫ్ -8/2 ఇంటూ a అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 8/2 అంటే 4 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 4 వద్ద అది మినిమం వాల్యూని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు y కోఆర్డినేట్ కనుక్కోవాలన్నమాట. అదేమంటుంది, ఈజ్ ఫార్ములా -d/4a ఈక్వల్ టు -d/4a అంటే 4ac మైనస్ బీ స్క్వేర్ బై 4a అవుతుంది. అంటే 4 ఇంటూ ఏ అంటే ఎంత 1, ఏ అంటే 1, సి అంటే 17
17 ఇక్కడ 17 19 కాదు 17 మైనస్ బీ స్క్వేర్ అంటే -8 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ ఏ అంటే 1 అనమాట. 4 ఇంటూ 7 అంటే ఎంత 28 మైనస్ 16 డివైడెడ్ బై 4 అనమాట. 28 మైనస్ 16 అంటే 12 అనమాట. 12 డివైడెడ్ బై 4 ఎన్నిసార్లు పోయింది 3 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది -b/2a అంటే 4,3 అనమాట. అంటే 4,3 4 అనే కోఆర్డినేట్ 4 x ఈజ్ ఈక్వల్ 4 వద్ద y వాల్యూ ఎంత 3 అంటే మ్యాక్సిమం వాల్యూ 3 అనమాట. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్తాం. సో ఈ విధంగా మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూని అనలైజ్ చేస్తాం అనమాట. ఈ విధంగా మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూని కనుక్కోవచ్చు అనమాట. ఏ అంటే ఓవరాల్గా మనం ఏం అబ్జర్వ్ చేసుకున్నాం, ఏ గ్రేటర్ దాన్ 0 అయితేనేమో అది ఏం కలిగి ఉంటుంది, మినిమం వాల్యూని కలిగి ఉంటుంది. మినిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -b/2a అని కలిగి ఉంటుందన్నమాట. అట్లాగే ఏ లెస్ దాన్ 0 అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ -b/2a అవుతుంది. సో మిగిలిన అన్ని పాయింట్స్ వద్ద ఏమవుతుంది, మిగిలిన అన్ని పాయింట్స్ వద్ద y ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ, ఓన్లీ ఈ వాల్యూస్ వద్ద. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కాన్సెప్ట్లతో మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.